హాయ్ అండి, అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ కాబట్టి అసలు చేయవలసిన దానాలు ఏంటి, వాటి ఫలితాలు ఏంటి, అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అని అందరికి ఒక ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను మాకు తెలిసిన పూజారి గారు ఉంటే వెళ్ళి అడిగి తెలుసుకుని మరీ చేస్తున్నాను. నాకు ఒక అవగాహన వస్తుంది, అలాగే నేను ఈ వీడియో చేసి ఇంకొంతమందికి అవగాహన తీసుకురావచ్చు అని చేశానండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అసలు అక్షయం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ కూడా నాశనం కానిది, అంటే అంతకు మించి దాని విలువ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఏ దానాలు చేసినా సరే చాలా పుణ్యం. మరి అక్షయ తృతీయ నాడు చేయవలసిన దానాలు ఏంటి, అవేంటో తెలుసుకుందాం. జలదానం చేస్తే అపారమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మజ్జిగ దానం చేస్తే విద్యావంతులు అవుతారు, ధనవంతులు అవుతారు. మ్యాంగోస్ అంటే మామిడి పళ్ళు దానం చేయడం వల్ల పితృదేవతలకి ఎంతో పుణ్యం అన్నమాట. బెల్లం వాటర్ అంటే పానకము. ఇలా పానకాన్ని కనుక మనం దానం చేసినట్లయితే 3 సార్లు గయాలో పితృదేవతలకి శ్రాద్ధం పెడితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. బెల్లం అనేది సమస్త పాపాలని హరిస్తాయన్నమాట. ఇంకా అన్నదానం, పని వాళ్ళకో యాచకులకో ఎవరికైనా సరే కొంచెం అన్నం పెడితే చాలు, మనకు అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అలాగే నెయ్యి దానం, కొంతమంది నెయ్యి దానం కూడా చేస్తారండి. ఒక్క నెయ్యి దానం చేస్తే మీద యాగ ఫలితం ఉంటుందండి. కాకపోతే దానం తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే దాన గ్రహీతలు, మనం బ్రాహ్మణులకి వాళ్ళకి మనం దానాలు ఇస్తాం కదా, వాళ్ళకి ఉపాసనా బలం కూడా ఉండాలి అంటారు. తర్వాత వస్త్రదానం. ఈ వస్త్రదానంలో ఎక్కువగా తెల్లటి వస్త్రాలని దానం కింద ఇస్తారండి. అంటే అంచు ఉన్నవి, పూర్తిగా తెల్లవి కాదు, ఏదైనా అంచు వచ్చి డిజైన్ వచ్చి అట్లా ఉంటాయి కదా, తెల్లటి వస్త్రాలు కనుక దానం చేస్తే అకాల మృత్యు దోషాలు పోతాయన్నమాట. గొడుగుల్ని కూడా దానాలు చేస్తూ ఉంటారండి. దానివల్ల పంచభూతాల ద్వారా వచ్చే అనర్థాలు ఉంటాయి కదండి, వాటి నుంచి మనకి రక్షణ కలిగిస్తాయి. ఇవి మాత్రమే కాకుండా బ్రాహ్మణులకి స్వయం పాకం కూడా ఇవ్వచ్చు. స్వయం పాకం అంటే బియ్యము, కందిపప్పు, చింతపండు, ఒక 2-3 రకాల కూరగాయలు, బెల్లం. స్వయం పాకంతో పాటుగా దక్షిణ కూడా ఇచ్చి బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు. సుహాసిని స్త్రీలు అంటారు కదండి, అంటే 5వ తనం ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు భర్తతో పాటు గుడికి వెళ్ళి బ్రాహ్మణుడికి 2 జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చొస్తే గనక మనకి సుహాసిని తత్వాన్ని పొందుతారనమాట. అంటే జన్మాంతరాలు మనకి యోగ్యులైన వాళ్ళు భర్తగా లభించి సుహాసిని తత్వాన్ని పొందుతారు అని చెప్తారనమాట. మీకు ఏ దానం కుదిరితే ఆ దానం చెయ్యండి, ఏదో ఒకటి. అక్షయ తృతీయ అంటే దానాలకే ప్రసిద్ధండి. దానాలు ఎక్కువ చేస్తే మనకు అంత మంచి ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.